హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. బిఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న కోడ్ అనేది రాయబోతున్నాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. మనం వెయిట్ హైట్ ఇస్తే అది మన బిఎంఐని క్యాలిక్యులేట్ చేసేది. అండ్ బిఎంఐ ద్వారా మనం అండర్ వెయిట్ ఉన్నామా, ఓవర్ వెయిట్ ఉన్నామా, ఒబిసిటీ ఉన్నామా అలాగా యూజ్ చేస్తాము బిఎంఐని. సో బిఎంఐ నెంబర్ ఎలా చేయాలో మనం చూసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏం రాస్తామంటే, ఓకే, ఫస్ట్ వెయిట్ అండ్ బిఎంఐని క్యాలిక్యులేట్ చేయడానికి వెయిట్ అండ్ హైట్ కావాలి కాబట్టి వెయిట్ తీసుకుంటాం. ఓకే, సారీ, వెయిట్ తీసుకుని ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్. మన అవుట్పుట్లో ఆన్సర్ మన వాల్యూ ఎంటర్ చేయాలి కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ రాస్తున్నాం. ఎంటర్ వెయిట్ ఇన్ కేజీస్ అనమాట, కేజీ. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హైట్ అనమాట. హైట్ వచ్చేసి ఇన్పుట్ ఎంటర్ హైట్ ఇన్ మీటర్స్ అనమాట. ఇక్కడికి వచ్చి మీటర్స్, ఇక్కడ మీటర్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి బిఎంఐ ఫార్ములా. బిఎంఐ ఈక్వల్ టు, మీరు గూగుల్లోనే టైప్ చేయవచ్చు, వెయిట్ బై హైట్ ఇంటూ 2 అనమాట బిఎంఐ యొక్క ఫార్ములా. సో దాన్ని ఇప్పుడు ఇంట్ ఆఫ్ వెయిట్ అండ్ డివైడెడ్ బై హైట్ ఇంటూ 2 అనమాట ఫార్ములా. సో వెయిట్ అనేది ఒక ఇంటూ వాల్యూగా తీసుకున్నాము కాబట్టి, అండ్ హైట్ వచ్చి మనం మీటర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి అది ఫ్లోట్ వాల్యూ అయి ఉంటుంది. ఓకేనా, ఫ్లోట్గా తీసుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ ఆఫ్ హైట్ అనమాట. సారీ, ఇక్కడ క్యాపిటల్ హెచ్ అండ్ పవర్ 2. ఇంతే, ప్రింట్ ఆఫ్ బిఎంఐ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు పర్టికులర్గా ఒక వెయిట్ అనేది ఎంటర్ చేద్దాం. సపోజ్ 75 మన యొక్క హైట్ వెయిట్ అనుకున్నాం. ఓకే, మన వెయిట్ వచ్చి 75. ఇప్పుడు హైట్ వచ్చి ఇన్ మీటర్స్ ఫ్లోట్ వాల్యూ తీసుకుంటాం, 1.7 ఉంటుంది. అండ్ మన బిఎంఐ వచ్చి 25 అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బిఎంఐ క్యాలిక్యులేషన్ అనమాట. సో మీకు ఓవరాల్గా చెప్పాలంటే, వెయిట్ అనేది వేరియబుల్ నేమ్ తీసుకొని దీంట్లో ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చుకొని మనం ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నామో అది స్టేట్మెంట్ రాసుకున్నాం. అండ్ తర్వాత వెయిట్ అయిపోయిన తర్వాత హైట్ తీసుకున్నాం, ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చుకున్నాం, అదే హైట్ స్టేట్మెంట్ రాసుకున్నాం. ఇప్పుడు బిఎంఐని వేరియబుల్ నేమ్గా డిక్లేర్ చేసుకొని ఇంట్ ఆఫ్ వెయిట్ అనేది ఇంట్గా ఉంటుంది, ఫ్లోట్గా ఉండదు కదా వెయిట్ అనేది. సో ఇంట్ అని పెట్టుకొని స్పెసిఫిక్గా ఇంట్ ఇచ్చుకొని డివైడెడ్ బై ఫ్లోట్ ఆఫ్ హైట్ అనేది మీటర్స్లో అనుకున్నాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ ఉండదు ఖచ్చితంగా. 1.5 అని, 2.5 అని అలాగే హైట్ ఫ్లోట్ వాల్యూలోనే ఉంటుంది. అండ్ పవర్ 2. ఇది ఒక బిఎంఐ యొక్క ఫార్ములా అనమాట, ఎక్కడున్న సేమ్. అండ్ ప్రింట్ ఆఫ్ బిఎంఐ ఇదనే కదా, మీరు ఎంతైనా మెచ్చుకోవచ్చు. అండ్ 24 అట్లా మారుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్మాల్ ఎక్సర్సైజ్ బిఎంఐ క్యాలిక్యులేషన్. థ్యాంక్ యూ.